ఈ కల్తీ మద్యం లింకుల స్కామ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అండ్ అనాలిసిస్ ను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, పార్టీలకు అతీతంగా మొన్నటి వరకు ఒక పార్టీ శాంటిటీ చూపించుకుంటూ ఉంటే ఇప్పుడు ఇంకొక పార్టీ, అంటే ఇరు పార్టీలు కూడా ఈ కల్తీ మద్యం లింకుల్లో హస్తం ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఆ పార్టీ నేతలకు ఎలా చూడాలంటారు అండ్ అప్డేట్స్ ఏంటి? ఇదొక ఏపీలో పొలిటికల్ ప్రకంపనలకు కారణమవుతోంది ఈ లిక్కర్ కేసు అనేది. ఎందుకు అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి చాలా సివియర్ డ్యామేజ్ ఒక విధంగా చెప్పాలి అంటే. అండ్ దెన్ ఇదే కూటమి ప్రభుత్వం గత జగన్ సీఎంగా ఉన్నప్పుడు లిక్కర్లో అక్రమాలు జరిగాయి, 3,000 కోట్లు దోచుకున్నారు అనే కేసుని విచారిస్తోంది. ఆ కేసులో మిథున్ రెడ్డి సహా అనేక మందిని ఇప్పటికే అరెస్టులు కూడా చేసింది. సో ఆ కేసు విచారణ నడుస్తున్న సందర్భంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన ఒక పెద్ద డెన్, నకిలీ మద్యాన్ని తయారు చేసే డెన్ను పట్టుబడటం, దానిలో టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలే, అంటే తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జే ఇందులో ఆరోపణలు ఎదుర్కోవటం, అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, ఇలాంటి పరిణామాలు జరిగాయి. అంటే గతంలో జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్, ఇప్పుడు పట్టుబడిన నకిలీ లిక్కర్ డెన్, ఈ వ్యవహారం రెండు ఒకటి కాదు, వేరు ఒక విధంగా చెప్పాలి అంటే. ఇంకో రకంగా చెప్పాలి అంటే గత జగన్ హయాంలో జరిగింది అవినీతి జరిగితే జరిగి ఉండొచ్చు, దోచుకుని ఉండొచ్చు. కానీ అక్కడ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే అనుమతి పొందిన డిస్టిలరీల్లో లిక్కర్ తయారయ్యి ఆమోదం పొందిన తర్వాత అది ప్రభుత్వ డిపోలకు వచ్చింది. లిక్కర్ అంతా కూడా ప్రభుత్వ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వ సిబ్బంది చేతే ఆ లిక్కర్ని అమ్మటం అనేది జరిగింది. సో కంప్లీట్ లీగల్గానే జరిగింది. ఇందులో నకిలీ మద్యం కానీ కల్తీ మద్యానికి ఆస్కారమే లేదు. కాకపోతే ఆరోపణ ఏంటి అంటే వాళ్ళ సొంత డిస్టిలరీలో, అంటే సొంత మనుషుల ఆధ్వర్యంలో నడిచిన డిస్టిలరీలోనే ఈ లిక్కర్ తయారు చేశారనేది. రెండోది, పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్గా ఉండే బ్రాండ్స్ ఉన్నాయో, ఆ బ్రాండ్స్ అన్నింటినీ కూడా కాదని కొత్త బ్రాండ్స్ని క్రియేట్ చేసి వాటిని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించారు అనేది ఆరోపణ. కానీ ఇప్పుడు పట్టుబడింది ఏంటి అంటే ఇది ఏకంగా కల్తీ మద్యం తయారు చేయటం. అంటే అసలు మద్యానికి అప్రూవల్ లేదు, అనుమతి లేదు, డిస్టిలరీ కూడా కాదు, ప్రభుత్వ డిపోలకు వెళ్ళట్లేదు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనూ అమ్మట్లేదు. ఇది ఎంత విచ్చలవిడితనం, సొసైటీకి ఎంతటి దారుణం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ప్రభుత్వం కూడా కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది పార్టీకి చాలా డ్యామేజ్ చేసింది. తమ్మళ్ళపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అక్కడ ఇప్పుడు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా ఇప్పటికే అరెస్ట్ అయిన సురేందర్ నాయుడు తెలుగుదేశం పార్టీతో అలైడ్ అయ్యే ఉన్నారు. సో జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జి, అక్కడ ప్రెజెంట్ ఇన్ఛార్జి ద్వారకానాథ్ రెడ్డి, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు అయినప్పటికీ పెత్తనం అంతా కూడా ఏదైతే ఓడిపోయిన జయచంద్రారెడ్డిదే, తానే ఎమ్మెల్యే అన్నట్టుగా నియోజకవర్గం మొత్తాన్ని కూడా నడిపిస్తున్న వ్యక్తి. సో అంటే ప్రభుత్వంలో భాగమైన వ్యక్తి. సో ఇలాంటి కీలకమైన వ్యక్తి లిక్కర్ కేసుల ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఇమ్మీడియట్గా అతను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కానీ అయినా కూడా డ్యామేజ్ ఎక్కడా కూడా చెరిగే అవకాశం లేదు. ఇది ఇంకా కొనసాగుతుంది. రాబోయే 4 ఏళ్ల పాటు, ఇంకా 3.5 ఏళ్ల పాటు ఉంటుంది ఈ ప్రభుత్వం. వచ్చే ఎన్నికల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్నే లీడ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వంలో లిక్కర్లో అక్రమాలు జరిగాయని మాత్రమే ఉన్నారు, కల్తీ మద్యం కానీ నకిలీ మద్యం కానీ లేదు. ఎందుకంటే అనుమతి పొందిన డిస్టిలరీలో తయారైన మందునే దానికి స్టాంప్ వేసి ప్రభుత్వ డిపోలకు తీసుకొచ్చి డిపోల నుంచి మళ్ళీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనూ విక్రయించారు. కాకపోతే కొంత సొమ్ములు వసూలు చేశారనేది మాత్రం ఆరోపణ. ఇక్కడ ఏకంగా ఒక డెన్నుని ఏర్పాటు చేసి డెన్లో నకిలీ మద్యాన్ని తయారు చేసి కొత్త బ్రాండ్ల పేరుతో స్టిక్కర్లు అతికిచ్చి ప్యాకింగ్ చేసి విచ్చలవిడిగా జనాలందరికీ కూడా అమ్మేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ అనుమతి లేదు, ప్రభుత్వ డిస్టిలరీలో తయారవ్వలేదు, ప్రభుత్వ మద్యం డిపోకి వెళ్ళలేదు, ప్రభుత్వ మద్యం దుకాణంలో కూడా అమ్మలేదు. ఇక్కడ ప్రైవేట్ వైన్స్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న మద్యం పాలసీ ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే వైన్స్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ డిపో నుంచి లిక్కర్ సప్లై అవ్వాలి. అంటే డిపో ఎవరిది ఉంటుందంటే మళ్ళీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే ఉంటుంది. సో దాని ద్వారానే, డిపో ద్వారానే ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయం వస్తుంది. సో అలాంటి డిపో నుంచి లిక్కర్ ఏమన్నా వచ్చిందంటే అది కూడా లేదు. ఎందుకంటే ఎక్సైజ్ అనుమతి లేదు, అసలు ప్రభుత్వ అనుమతి లేదు. ఇదంతా కూడా పక్కా ఫేక్ లిక్కర్. దీంట్లో ఓన్లీ స్పిరిట్ తీసుకొచ్చి నీళ్లు కలిపేసి దాన్ని బాటిల్లో నింపేసి దాని మీద స్టిక్కర్లు అతికిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు, సమాజానికి నష్టం చేస్తున్నారు. జనాల ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ ఉన్నారు, జనాల జీవితాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు.
ఈ నకిలీ లిక్కర్ తాగిన ఎంతమంది ప్రాణాలు పోతాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. రేపొద్దున వాళ్ళ గుండెలు వాళ్ళ లివర్లు ఎంతమందికి పాడైపోతాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. వాళ్ళ రక్తం మొత్తం ఇప్పుడు ఈ కల్తీ లిక్కర్తో నిండిపోయిన పరిస్థితి ఉంటుంది. ఇది సమాజానికి చాలా నష్టం. ఒక విధంగా చెప్పాలంటే జగన్ హయాంలో జరిగిన 3,000 కోట్ల అవినీతి లిక్కర్ కేసుల అవినీతి కంటే కూడా జనాల ప్రాణాలు తీసే నకిలీ లిక్కర్ అమ్మటమే పెద్ద ప్రమాదకరం. ఇది జనాలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. సో ఈ డ్యామేజ్ని ఇక్కడితోనే తుడిచివేయకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా రాత్రి హుటాహుటిన ఒక రివ్యూ చేసినట్టుగా అధికారులకి లీడర్లందరూ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఎవరిని వదిలిపెట్టొద్దు, అది సొంత పార్టీ వాడైనా పక్క పార్టీ వాడైనా మొత్తాన్ని ఏరిపారాయండి, సీరియస్ యాక్షన్ తీసుకోమని కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో సీఎం ఆదేశాల తర్వాత మాత్రమే ఇవాళ మొత్తం ఎక్సైజ్ టీం అంతా కూడా రైడ్ చేస్తోంది. విజయవాడలో మనం ఎక్స్క్లూజివ్గా చూపించాం. మా కొలీగ్ శివ అక్కడి నుంచి కూడా రిపోర్ట్ చేశారు కొద్దిసేపటి క్రితం. ఎంత పెద్ద డెన్ దొరికిందో చూడండి. అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి. సో అతను కూడా మెడలో టీడీపీ కండువనే కనపడుతుంది. బహుశా ప్రస్తుతం టీడీపీలో ఉన్నాడా వేరే పార్టీలో ఉన్నాడా పూర్తి క్లారిటీ లేదు. కానీ అతను టీడీపీ కండువాతో ఉన్న ఫోటోలు బయట సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో అతను టీడీపీ కింద భావించాల్సి ఉంటుందేమో, బహుశా పూర్తి క్లారిటీ అయితే లేదు. అలాంటి వ్యక్తి కేసులో కీలకమైన నిందితుడు. ఈ లిక్కర్ కేసులో A1గా ఉన్నాడు. ఏది తంబళపల్లిలో దొరికిన నకిలీ లిక్కర్ డెన్కి కేసులో అక్యూజ్డ్ A1గా అద్దేపల్లి జనార్దన్ ఉన్నాడు. ఉండాల్సింది అసలు జయచంద్రారెడ్డి కదా. ఎందుకు జయచంద్రారెడ్డిని పెట్టట్లేదు? జయచంద్రారెడ్డి ఒకవేళ తప్పు ఏమీ లేదు, నాదేమీ లేదు, నాకేం పాపం తెలియదు అంటూ ఎక్కడో వేరే కంట్రీస్లో ఉండి ఒక వీడియో రిలీజ్ చేశాడు, మన ముఖాన్ని కొట్టాడు. కానీ ఒకవేళ అతని తప్పు లేదని భావిస్తే తెలుగుదేశం పార్టీ అతని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసింది? అంటే అతను తప్పు ఉన్నట్టు భావించినట్టే కదా. మరి అతన్ని ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదు అనేది ఇక్కడ ప్రశ్న. అతన్ని కాకుండా అద్దేపల్లి జనార్దన్ అని ఈ వ్యక్తిని ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చారు? సో ఇతని పాత్ర కూడా ఉండొచ్చు. కానీ A1గా ఉండాల్సిన జయచంద్రారెడ్డి కదా. జయచంద్రారెడ్డి శిష్యులు వీళ్ళిద్దరు, అద్దేపల్లి శ్రీధర్ కావచ్చు, కొడాలి శ్రీనివాసరావు కావచ్చు, లేకపోతే సురేంద్ర నాయుడు కావచ్చు, వీళ్ళందరూ జయచంద్రారెడ్డి శిష్యులు అన్న విషయం చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో ఇలాంటి క్రమంలో అద్దేపల్లి జనార్దన్ A1గా పెట్టి జయచంద్రారెడ్డిని ఎందుకు తప్పించారు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. సో ఎక్కడ విజయవాడ ఇబ్రహీంపట్నం, ఎక్కడ చిత్తూరు జిల్లా తంబళపల్లి మొలకల చెరువు, దానికి దీనికి కొన్ని 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. సో అలాంటి చోట ఒక లిక్కర్ డెన్ను ఏర్పాటు చేసి నకిలీ లిక్కర్ తయారు చేశాడు ఈ అద్దేపల్లి శ్రీధర్ అనే వ్యక్తి, లోకల్గా ఉన్న జయచంద్రారెడ్డి సహకారంతో. సో ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ అనే ఈ వ్యక్తికి సంబంధించిన మూలాలు సమాచారం మొత్తం సేకరించాలని చంద్రబాబు నాయుడు సీరియస్గా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ ఎక్సైజ్ అధికారులు వెళ్ళారు. కొద్దిసేపటి క్రితం అద్దేపల్లి జనార్దన్కి సంబంధించిన ఆ డెన్ మొత్తం మీద రైడ్స్ చేశారు. కొన్ని వేల లీటర్ల నకిలీ లిక్కర్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ లిక్కర్ని కూడా, అంటే ఇందాక నేను చెప్పినట్టు కేవలం స్పిరిట్ని నీళ్ళల్లో కలిపి బాటిల్లో నింపేసి దాన్ని ప్యాక్ చేసి అమ్మేస్తూ ఉన్నాడు. అది కూడా ప్రస్తుతం నకిలీ సొంతంగా ఏదైనా బ్రాండ్ పెట్టి అమ్ముతున్నాడేమో అనుకున్నాం, కాదు. బేసిక్గా క్లాసిక్ బ్లూ, అక్కడ దొరికిన బాటిల్ మొత్తం చూస్తే క్లాసిక్ బ్లూ అని ఉంది, 2 ఓల్డ్ అడ్మిరల్ అని ఉంది, 3 మంజీరా అని ఉంది. ఈ 3 బ్రాండ్స్ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాపుల్లో, ప్రైవేటు వైన్ షాపుల్లో ఎక్కువగా అమ్ముడవుతున్న చీప్ లిక్కర్ బ్రాండ్లు. తాగుబోతులకు బాగా ఐడియా ఉండి ఉంటుంది. క్లాసిక్ బ్లూ, ఓల్డ్ అడ్మిరల్, మంజీరా. ఇది రెగ్యులర్గా పేద జనం, మధ్యతరగతి జనం పగలంతా పనిచేసి సాయంత్రం అవగానే ఒక చీప్ లిక్కర్, ఒక క్వార్టర్ తాగి పడుకునే జనం ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వినియోగిస్తున్న లిక్కర్ క్లాసిక్ బ్లూ, ఓల్డ్ అడ్మిరల్, మంజీరా. ఈ పేర్ల స్టిక్కర్లను ఈ నకిలీ లిక్కర్ బాటిల్ మీద అతికిచ్చి వాటిని మార్కెట్లోకి వదిలేస్తూ ఉన్నారు. ఈ లిక్కర్ ఎక్కడి నుంచి అమ్ముతున్నారంటే వైన్ షాపులు అమ్మరు. ఒకవేళ ప్రైవేట్ వైన్స్ కాబట్టి వాటిలో కూడా అమ్ముతున్నారేమో మనకు పూర్తిగా క్లారిటీ లేదు. అది ఎక్సైజ్ శాఖ దృష్టి సారించాలి. ఎందుకంటే ప్రభుత్వం మధ్య దుకాణాలు అమ్మితే ఇంతకన్నా పెద్ద క్రైమ్. కానీ ఇప్పుడు ప్రైవేట్ వైన్స్ చేతిలో ఉంది కాబట్టి ప్రైవేటు వ్యక్తులు ఒకవేళ కమిషన్లకు కక్కుర్తిపడి ఎక్కువ మార్జిన్ వస్తుందన్న కారణంతో దీన్ని అమ్మినా అమ్మచ్చు. లేదంటే కనుక బెల్ట్ షాపుల్లో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్ముడవుతున్న ఈ బెల్ట్ షాపుల్లో ఈ క్లాసిక్ బ్లూ, ఓల్డ్ అడ్మిరల్, మంజీరా అంటే ఈ అద్దేపల్లి జనార్దన్ కావచ్చు, జయచంద్రారెడ్డి కావచ్చు, కొడాలి శ్రీనివాసరావు కావచ్చు, సురేంద్ర నాయుడు వీళ్ళు తయారు చేసిన నకిలీ లిక్కర్ ఈ బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి విస్తృతంగా అమ్ముడవుతోంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఒక్క ఆంధ్రప్రదేశే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా ఈ చీప్ లిక్కర్ని సప్లై చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరైతే తాగుబోతులు ఉన్నారో క్లాసిక్ బ్లూ, ఓల్డ్ అడ్మిరల్, మంజీరా ఈ బ్రాండ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ బ్రాండ్ల పేరుతో వీళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు. సో ఇది ఎక్కడైతే మొలకల చెరువులో బయటపడిన ఆ చిన్న ఫ్యాక్టరీలో తయారైన లిక్కరా, లేకపోతే ఇబ్రహీంపట్నంలో మరొక డెన్ ఉందా, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది.
రెండోది మొలకల చెరువులో ఉన్న ఫ్యాక్టరీ తయారీకి అనుమతి అంటే లీజుకి తీసుకున్నది కొడాలి శ్రీనివాసరావు పేరుతో. కొడాలి శ్రీనివాసరావు ఇల్లు తెనాలి, ఎక్కడ తెనాలి, ఎక్కడ మొలకల చెరువు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడ ఇబ్రహీంపట్నం, ఎక్కడ మొలకల చెరువు, ప్రతిదానికి ఒక లింక్ ఉంది. ఒక డాట్ 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 అని పెట్టుకుంటూ వస్తే కేవలం మొలకల చెరువులో నిన్న పట్టుబడిన నకిలీ లిక్కర్ తయారు చేసే ఫ్యాక్టరీ ఒక్కటి కాదు. ఎందుకంటే మొలకల చెరువు నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నం కిందాక మనం చూపించిన డెన్లో ఉన్న బాటిల్స్ అన్ని తరలించాలంటే ట్రాన్స్పోర్టేషన్కి బోల్డంత ఖర్చు అవుతుంది. రెండోది ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో ఎక్సైజ్ పోలీసులు వీళ్ళు తనిఖీలు చేస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మొలకల చెరువు నుంచి విజయవాడకి ట్రాన్స్పోర్ట్ అయింది అంటే నమ్మటానికి వీల్లేదు. అందుకని ఈ అద్దేపల్లి జనార్దన్ లేకపోతే కొడాలి శ్రీనివాసరావు ఈ లోకల్గా కొన్ని డెన్లు నకిలీ లిక్కర్ తయారు చేసే ఫ్యాక్టరీలను ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఉంటారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కూడా వాటి మీదే దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంలో ఒక మంత్రి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. రాయలసీమకు చెందిన ఆ మంత్రి కూడా తెర వెనుకుండి నడిపిస్తూ ఉన్నారు అని. సో ఆయన పేరు మీద కూడా ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో అందువల్ల మనం ఆ పేరు రివీల్ చేయలేకపోతున్నాం. సో ఆ మంత్రి మీద ప్రస్తుతం ప్రభుత్వం కూడా సీరియస్గానే విచారణ జరిపిస్తోంది. ఆ మంత్రి పేరు బయటపడితే ఇంకొంతమంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో వాటాలు తీసుకున్నది ఎవరు, కమిషన్లకు కక్కుర్తిపడి దీన్ని వదిలేసి చూసి చూడనట్టు వదిలేసింది ఎవరు, ఇన్ని ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ రన్ అవుతున్నాయి, ఆ ఫ్యాక్టరీస్లో ఎవరెవరు భాగస్వామ్యం ఉంది, ఇంకా మిగిలిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారా, వైసీపీ వాళ్ళు ఉన్నారా, జనసేన వాళ్ళు ఉన్నారా, అన్ని కోణంలో కూడా ప్రస్తుతం సీరియస్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా చాలా పెద్ద పరిణామాలే ఇందులో చోటు చేసుకునే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అశోక్, ఒకసారి పాలిటిక్స్, ఈ కేస్ అండ్ స్కామ్ వీటన్నిటి పక్కన పెట్టేసి ఒకసారి చూస్తే అక్కడ బాటిల్స్ అన్నీ కూడా 90 ml బాటిల్స్ అండ్ ఎక్కువగా మీరు ఇందాక చెప్పినట్టు కూలీ పనులు చేసుకొని వచ్చేవాళ్ళు రాత్రులు తాగే ఆ బాటిల్స్లోనే వీళ్ళు కల్తీ మద్యాన్ని నింపారు. అంటే వీళ్ళ మేజర్ టార్గెట్ చదువు రాని వాళ్ళు, ఎవరైతే అట్లీస్ట్ ఆ బ్రాండ్ నేమ్ వాళ్ళు తాగే బ్రాండ్ నేమా కాదా అనేది తెలియని వాళ్ళే టార్గెట్గా చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవరైతే జనాలు ఇవన్నీ కొంటున్నారో వాళ్ళకి ఒక బేసిక్ రైట్ అనేది కోల్పోతున్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ ఇటు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క కేసుతో ఇది ఆగదు, మేబీ ఫ్యూచర్లో ఇలాంటి కేసెస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో దానికి సంబంధించి మీరేమంటారు? ఇందాక నేను చెప్తున్నది అదే, కేవలం మొలకల చెరువులు అంటే ఎక్కడో చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గం మొలకలపల్లిలో ఒకే ఒక్క ఫ్యాక్టరీ పెట్టారు అంటే నమ్మకస్యంగా లేదు. అంత దూరం నుంచి నకిలీ లిక్కర్ తయారు చేసి రాష్ట్రం మొత్తం పంపిణీ చేసే అవకాశం ఉండదు. అందువల్ల ఎక్కడికక్కడే అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి నకిలీ లిక్కర్ తయారు చేసే డెన్నులను బహుశా ఏర్పాటు చేసి ఉండొచ్చు. ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు వీటి మీదే దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అందుకే నేనేమంటున్నానంటే నెక్స్ట్ ఇవాళ రేపు ఎల్లుండి ఇట్లా 3-4 రోజుల్లో ఇంకా మేజర్ డెవలప్మెంట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది పేర్లు బయటకు వస్తాయి, ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయి. అలాగే ఇలా కొత్తగా ఏర్పాటు చేసిన ఈ లిక్కర్ ఫ్యాక్టరీల ప్రస్తావన బయటకు వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇప్పుడు ఏదైతే క్లాసిక్ బ్లూ, ఓల్డ్ అడ్మిరల్, మంజీరా పేరుతో ఆల్రెడీ మార్కెట్లో చలామణి అవుతున్న బ్రాండ్లు, ఆ బ్రాండ్ల పేరుతో వీళ్ళు స్టిక్కర్లు వేసి ప్యాక్ చేసి అమ్మేస్తూ ఉన్నారు. నేరుగా తాగుబోతులకు వీళ్ళే బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారా, లేకపోతే ప్రైవేట్ వైన్స్, కాబట్టి ప్రస్తుతం లిక్కర్ పాలసీ ప్రకారం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో వైన్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి, వాళ్ళ వైన్స్ షాప్లోనే వీటన్నిటిని సేల్ చేశారా అనేది చాలా కీలకం. ఒకవేళ అదే జరిగితే ఇది ఆల్రెడీ ఒరిజినల్ బ్రాండ్ మాదిరిగానే కనిపిస్తుంది. సేమ్ క్లాసిక్ బ్లూ, సేమ్ ఓల్డ్ అడ్మిరల్, సేమ్ మంజీరా. సో ఇవన్నీ హలోగ్రామ్ స్టిక్కర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి వీటిని ప్రైవేట్ వైన్స్ వాళ్ళు కక్కుర్తిపడి వీటికైతే మార్జిన్ ఎక్కువ వస్తుంది. ఇది క్వార్టర్ బాటిల్ 10 రూపాయలకు 15 రూపాయలకి ఇచ్చేస్తాడు. అదే ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి వచ్చే క్వార్టర్ బాటిల్ అయితే దాదాపు చాలా ఎక్కువ రేటు ఉంటుంది. అక్కడ ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి ప్రైవేటు వైన్స్ షాపులు వ్యక్తులు తీసుకొచ్చి అమ్మాలి అంటే వాళ్ళు ఒక బాటిల్ అమ్మితే 5 రూపాయల నుంచి 8 రూపాయలు లేదా 10 రూపాయల మార్జిన్ కన్నా ఎక్కువ ఉండదు. ఎక్కువ ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. ఆ మార్జిన్ అంతా ఎక్కువ మొత్తం. అంటే డిస్టిలరీ నుంచి 10 రూపాయలకి బాటిల్ కొంటే మద్యం దుకాణానికి వచ్చేటప్పటికి అదే చీప్ లిక్కర్ బాటిల్ 80 రూపాయలు అవుతుంది. సో 80 రూపాయలు పెట్టి మీకు ప్రైవేట్ వైన్ షాప్ వ్యక్తి దాన్ని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి కొనుగోలు చేసి 85 రూపాయలకు 90 రూపాయలకు అమ్మాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రైవేట్ వైన్స్ వ్యక్తులకు మిగిలేది ప్రభుత్వ మద్యం దుకాణం ద్వారా ఆమోదిత లిక్కర్ బ్రాండ్లను అమ్మితే వచ్చేది ఒక బాటిల్కి 5 నుంచి 10 రూపాయలే. అదే ఈ ప్రైవేటు వ్యక్తుల ఈ నాసి రకం, కల్తీ రకం బ్రాండ్లను కనుక అమ్మితే ఇతనికి నేరుగా ఈ నకిలీ లిక్కర్ డెన్ నుంచి, అంటే ఈ అద్దేపల్లి జనార్దనో, జయచంద్రారెడ్డో, కొడాలి శ్రీనివాసరావు నుంచి నేరుగా బాటిల్ కొనుగోలు చేస్తే 10 నుంచి 15 రూపాయలకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ ఇది చీప్ రేట్, కేవలం స్పిరిట్లో నీళ్లు కలిపేసి బాటిల్లో నింపేసి అమ్మేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద ఖర్చు ఏమి ఉండదు.
సో అందువల్ల 10 రూపాయలు 15 రూపాయలకైనా ఇచ్చేస్తారు వీళ్ళకి. సో వీళ్ళు అదే బాటిల్ తీసుకొచ్చి క్లాసిక్ బ్లూ మార్కెట్లో చీప్ క్వార్టర్ బాటిల్ 100 రూపాయలు ఉంటే 100 రూపాయలకి యాస్టీజ్గా అమ్ముతారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లే కాబట్టి, సో అనుమతి ఉంది కాబట్టి క్లాసిక్ బ్లూని, ఓల్డ్ అడ్మిరల్ని, మంజీరాని వీడి దగ్గర 10 రూపాయలు కొని 100 రూపాయలకి అమ్మేస్తారు. నీకు అప్పుడు ఏమవుతుందంటే 90 రూపాయల లాభం మిగులుతుంది. సో ప్రభుత్వం మద్యం దుకాణం నుంచి తీసుకొస్తే 5 రూపాయలు మార్జినే వస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి నేరుగా ఈ చీప్ లిక్కర్, ఈ నకిలీ లిక్కర్ కొనుగోలు చేసి అమ్మితే ప్రైవేట్ వైన్ షాప్ వ్యక్తికి 90 రూపాయల మార్జిన్ ఉంటుంది. ఊరికి నేను రఫ్గా మీకు అర్థం కావడానికి చెప్తూ ఉన్నాను. అందువల్ల జనం ప్రైవేట్ వైన్స్ వ్యక్తులు కూడా ఏం చేస్తారంటే ఇలా నకిలీ లిక్కర్ ఎవరైతే బయట వ్యక్తులు సప్లై చేస్తున్నారో వీళ్ళ దగ్గర కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సో ఈ ప్రకారం ఇదే కనుక జరుగుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 3000కు పైగా వైన్ షాపుల్లో గత సంవత్సరంన్నర కాలం నుంచి, అంటే ఈ డెన్లు ఏర్పాటు చేసి ఎంతకాలం అయిందో కూడా మనకు క్లారిటీ లేదు. సో సంవత్సరంన్నర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అయింది కాబట్టి ఈ సంవత్సరంన్నరలో ఎన్ని వేల లీటర్లు ఎన్ని వేల బాటిళ్ళు ఈ వైన్ షాపుల ద్వారా విక్రయించి ఉంటారనేది మనం ఆలోచించుకోవాలి. లేదు ప్రైవేట్ వైన్స్లో వాటిని అమ్మలేదు అనుకుందాం, లేక బెల్ట్ షాపుల ద్వారా ఎంతమందికి సప్లై చేశారు, ఎంతమంది ఆరోగ్యాలతో నాశనం చేసుకున్నారు అని. ఎందుకంటే ప్రభుత్వం ఆమోదిత డిస్టిలరీస్లో తయారైన మద్యం తాగితే ఏ మద్యం తాగినా ఆరోగ్యానికి హానికరమే. ఏదైనా లివర్లో పాడైపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది, బ్లడ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కానీ ప్రభుత్వ ఆమోదిత డిస్టిలరీస్లో తయారైన లిక్కర్ వల్ల కొద్దిగా తక్కువ డ్యామేజ్ అవుతుంది, కొద్దిగా ఎక్కువ రోజులు బతికి చస్తారు ఆ తర్వాత. కానీ ఇక్కడ నకిలీ లిక్కర్ తాగితే కొద్ది రోజుల్లోనే పోతారు, అవయవాలన్నీ పాడైపోయి ఆరోగ్య హాస్పిటల్లో పడి పిల్లలను మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇది జరిగేది ఈ రెండింటి వల్ల. సో ఇలా ఎంతమందికి అమ్మారు, ఎన్ని కోట్లు సంపాదించారు అనేది చూడాల్సి ఉంటుంది. అతిపెద్ద ప్రమాదం ఈ లిక్కర్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, క్లాసిక్ బ్లూ, ఓల్డ్ అడ్మిరల్, మంజీరా అనే ఈ లిక్కర్ పేర్లు, బాటిల్, చీప్ లిక్కర్ ఎక్కడ కూడా ఎవరు తాగొద్దు. ఎందుకంటే ఇందులో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఎవరికి కూడా తెలియదు. కాబట్టి అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం. సో దీని మీద ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. ఒకవేళ ఈ అద్దేపల్లి జనార్దన్ లాంటి వ్యక్తులతో కుమ్మక్కై వైన్ షాప్ యజమానులు ఈ బాటిళ్లను కనుక వైన్ షాపుల్లో ఏమైనా అమ్మారా లేదా అన్న దాని మీద దృష్టి పెడుతూ ఉన్నారు. అది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ నకిలీ లిక్కర్ తయారు చేసే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు అనే దాని మీద దృష్టి పెట్టారు. ఇంకా ఎవరెవరు వ్యక్తులు ఉన్నారనేది దాని మీద ప్రభుత్వం దృష్టి పెడుతోంది. అందులో మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ మంత్రి మీద గతంలో కూడా అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. సో ఈ క్రమంలో ఈ లిక్కర్ కేసులో ఆ మంత్రికి, ఈ అద్దేపల్లి శ్రీధర్కి, జయచంద్రారెడ్డికి వీళ్లతో అతనికి సంబంధాలు ఉన్నాయని చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో మంత్రి పాత్ర కనుక ఉంటే మంత్రి ఆధ్వర్యంలోనే మంత్రి అండ చూసుకుని ఇన్నాళ్ళు ఈ లిక్కర్, నకిలీ లిక్కర్ తయారు చేసే వ్యాపారం వీళ్ళందరూ చేస్తుంటారని మనం భావించాల్సి ఉంటుంది. సో ఈ కొత్త కోణాలన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది. ఏదేమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక వెపన్ లాగా మారింది. ఎందుకంటే ఇన్నాళ్ళు అధికార తెలుగుదేశం పార్టీని, కూటమిని కోచింగ్ చేయడానికి వాళ్ళు అనేక అంశాలు లేవనెత్తుంటారు. కానీ ఇది అతిపెద్ద అంశం. ఒక పక్క గత 5 ఏళ్లలో జరిగిన లిక్కర్ అమ్మకాలకు సంబంధించిన విచారణ జరుగుతున్న సందర్భంలోనూ ఇప్పుడు ఏకంగా నకిలీ ఫ్యాక్టరీలు పెట్టి నకిలీ లిక్కర్ తయారు చేసి అమ్మేస్తున్న వ్యవహారం బయటికి వచ్చింది. కాబట్టి అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెపన్ అవుతోంది. సో ఇది కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన అంశంగా కూడా ఇది ప్రస్తుతం అయితే మారింది. అశోక్, ఇందాక యు రేస్డ్ అ కన్సర్న్ అబౌట్ జయచంద్రారెడ్డి. తనకి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా జస్ట్ తనని పదవి నుండి తీసేశారు అనేది మాత్రమే మీరు రేస్ చేసిన పాయింట్. అయితే పార్టీలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తికి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పార్టీ కాపాడుతుంది అంటే మీరు ఇందాక ఒక మంత్రి మీద కూడా ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ యువర్ రేజింగ్ డౌట్స్. సో ఆయనని తప్పించే ప్రయత్నాలు చెయ్యదు అన్న గ్యారంటీ ఏంటి మనకి? ఖచ్చితంగా. ఎందుకంటే రాత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చేసిన రివ్యూలో అయితే చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదు అన్న తర్వాతే ఇవాళ విజయవాడలో ఈ డెన్ బయటపడింది. నిన్న ములకల చెరువులోనే సురేందర్ నాయుడుకు సంబంధించిన ఫామ్ హౌస్ బహుశా ఏదో తోటలో ఇంకొక లిక్కర్ దాచిపెట్టిన బాటిళ్ళన్నీ కూడా బయటికి దొరికాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ రైడ్ చేస్తారన్న ఉద్దేశంతో తీసుకెళ్ళి కొంత లోడ్ అంతా అక్కడ దాచిపెట్టారు. ఇంకా అలా ఎక్కడెక్కడ దాచిపెట్టారు, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ మంత్రి పేరు బయటకు వచ్చింది అంటే ప్రస్తుతం ఆరోపణలు కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోలేదు. రేపొద్దున ఎక్సైజ్ విచారణలో దీని మీద ఒక సిట్ కూడా వేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ విచారణలో కనుక మంత్రి పేరు క్లియర్ కట్గా మంత్రికి వీళ్ళతో సంబంధాలు ఉన్నాయని తేలితే ఆయన మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. మంత్రి పదవి నుంచి కూడా తప్పించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అతని మీద ఉన్న అలిగేషన్స్ నేపథ్యంలో ఎప్పటికీ తప్పించాలన్న ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది కనుక లింక్ దొరికితే దాన్ని మేనేజ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే గత ఎన్నికల్లో అదే తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడైన ద్వారకానాథరెడ్డి మీద టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తే జయచంద్రారెడ్డి. ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన 11 సీట్లలో ఆ 11వ సీటు తమ్మలపల్లి నియోజకవర్గం. సో అది కూడా టీడీపీయే గెలిచే ఆస్కారం ఉన్నప్పటికీ కూడా జయచంద్రారెడ్డి వల్లే ఆ నియోజకవర్గం ఓడిపోయిందన్న కారణాలు కూడా ఉన్నాయి. అక్కడ టీడీపీ నేతలే చెప్తూ ఉన్నారు. జయచంద్రారెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరాడు. సో అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ని కాదని మరి జయచంద్రారెడ్డికి టీడీపీ నేతలు టికెట్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే కొంత ముఖ్యమైన, ఇందాక మనం మాట్లాడుకుంటున్న కొంతమంది కీలకమైన నేతల ఒత్తిడితో, కొంతమంది నేతలు కావాలని ఒత్తిడి చేసి శంకర్ యాదవ్ని మరికొంతమంది టీడీపీ నేతలను పక్కన పెట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఈ ఎవరైతే ప్రస్తుతం జయచంద్రారెడ్డి ఉన్నారో జయచంద్రారెడ్డికి బలవంతంగా టికెట్ ఇప్పించారు. అక్కడ ఉన్న టీడీపీలో ఉన్న వ్యతిరేకత కారణంగానే జయచంద్రారెడ్డిని సొంత పార్టీ నేతలే ఓడించారు అనేది ఇప్పటివరకు ఉన్న సందర్భం. ఈ నేపథ్యంలో ఆ జయచంద్రారెడ్డి వెనక ఉన్నది ఎవరెవరు నడిపించారు, ఇతనికి టికెట్ ఇమ్మని ఆ రోజు విపరీతంగా పార్టీ మీద ప్రెషర్ తీసుకొచ్చిన పెద్ద తలకాయలు ఎవరు, వీళ్ళందరూ పేర్లు కూడా ప్రస్తుతం బయటికి తీస్తూ ఉన్నారు. జయచంద్రారెడ్డి వెనక నడిపించింది ఎవరు అనేది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. జయచంద్రారెడ్డి పాత్ర మీద ప్రస్తుతం ఆరోపణలే కానీ పూర్తి స్థాయి ఆధారాలు దొరకలేదు. కాబట్టి ఆధారాలు దొరికిన తర్వాత, అంటే ఇప్పుడు పట్టుబడిన నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ విచారణలో జయచంద్రారెడ్డి ప్రస్తావన తీసుకొస్తే జయచంద్రారెడ్డిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చి అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అశోక్, పొలిటికల్లీ మాత్రమే టీడీపీ మైలేజ్ తగ్గడం అనే కోణం మనం పక్కన పెట్టేస్తే ఇటు ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వంపై ఏదైతే నమ్మకం వచ్చిందో, అంటే ఒక డ్రాస్టిక్ నంబర్స్ డిఫరెంట్తో ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం మీద ఉంచారు జనం. సో ఆ నమ్మకం కోల్పోయే అవకాశం కూడా ఉందనుకోవాలా? నమ్మకం కోల్పోతారంటే ఇక్కడ ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఒకటి, నకిలీ లిక్కర్ని సొంతంగా టీడీపీ నేతలే ఒక ఫ్యాక్టరీలు పెట్టి లిక్కర్ తయారు చేసి మార్కెట్లో చలామణిలో ఉన్న బ్రాండ్ల పేరుతో లిక్కర్ నమ్మేసి జనాల జీవితాలతో ఆటలాడుకుంటాం. అంటే ప్రభుత్వానికి ఆదాయం లేకుండా చేయటం, ఇష్టం వచ్చినట్టు దోచుకోవటం, నకిలీ లిక్కర్ తయారు చేయటం, ఇన్ని పాపాలు చేశారు. ఇది పెద్ద డ్యామేజ్ ఖచ్చితంగా. కానీ ఇలా నకిలీ లిక్కర్ అమ్మే వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చింది కూడా మేమే కదా అని మళ్ళీ కూటమి ప్రభుత్వం చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మేము కనుక వదిలేస్తే ఇది ఇంకా కంటిన్యూ అయ్యి ఉండేది కదా. మేము ఆదిలోనే బ్రేక్ చేసాం కదా. బ్రేక్ చేసి మా పార్టీ నేతలు అయినా కూడా మేము అరెస్ట్ చేస్తున్నాం కదా, మా పార్టీ నేతల్ని సస్పెండ్ కూడా చేస్తున్నాం కదా అని రేపొద్దున ఇంకొంచెం పెద్ద తలకాయల మీద కూడా వెయిట్ వేసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా కూటమి చేసే అవకాశం, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ చేసే అవకాశం ఉంటుంది. సో ఇటు ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అంటే సొంత పార్టీ నేతలే నకిలీ లిక్కర్ తయారు చేసి జనాల జీవితాలతో ఆడుకోవటం అనేది పక్కా మైనస్. రానున్న ఎన్నికల వరకు కూడా, మళ్ళీ 2029 ఎన్నికల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఖచ్చితంగా అస్త్రం. ఇది సమాధానం చెప్పుకోలేని ఒక అస్త్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసిరినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత సీరియస్ ఇష్యూ ఇదంతా కూడా. సో ఇలాంటి సందర్భంలో అదే లిక్కర్ డెన్ని పట్టించింది మేమే, మా పార్టీ నేతల మీద యాక్షన్ తీసుకుంటుంది కూడా మేమేనని తెలుగుదేశం పార్టీ నేతలు జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఒక పక్క ప్లస్ ఉంది, ఇంకో పక్క మైనస్ ఉంది. ఒక పక్క డ్యామేజ్ ఉంది, ఇంకో పక్క డ్యామేజ్ కంట్రోల్ కూడా మనకు కనిపిస్తుంది. Yes, thank you, Ashok.